ఇదిగో బెదరా వస్తావా? మీరు పిలిస్తే ఎందుకు రావండి బాబు? పైకి వస్తావు పద. ఎక్కండి. ఆటో బాగుందా? కొత్తదా? హైటెక్ ఆటో. ఇదిగో బెదరా ఇక్కడ ఆఫ్ చేసే. ఇక్కడ ఆఫ్ చేయి. ఆపాను. అబ్బాయా భలే స్పీడ్ గా తీసుకొచ్చేవా? అంతేనా? రేట్ ఎంత అయిందో చూడు. అలాగే. మీటర్ 64 అండి. కూల్ డ్రింక్ 30 రూపాయలండి. సిగరెట్ ప్యాకెట్ 27 రూపాయలండి. ఒక్కపొడి రూపాయండి. మొత్తం 120 రూపాయలు అంతే కదా? ఇదిగో 61 రూపాయి. ఇదేంటి 60 ఇచ్చారేటి? 122లో సగం ఎంతయా? అది కరెక్టేనండి. మరి సిగరెట్లకి కూల్ డ్రింక్ నేను ఇచ్చాను కదా. ఇదిగో బెదరా నువ్వేం కంగారు పడక. ఇలా ఇట్లా చెప్తాను నేను. ఇట్లా రా 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 రా. ఇదిగో ఇక్కడ ఏ రాసి ఉందా? షేర్ ఆటో. అంటే ఇద్దరు షేర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆటోలో ముందు నువ్వు కూర్చున్నావు, వెనక నేను కూర్చున్నాను. మరి ఇద్దరు షేర్ చేసుకున్నావా లేదా? మరి సిగరెట్ తెమ్మన్నాను, తెచ్చాను. ఇద్దరు షేర్ చేసుకున్నావా లేదా? బెదరా సిగరెట్ కాస్తావండి? నాది చార్మినార్ అండి. బాధేవాడివే చార్మినార్ అందరిదేనే కాల్తమై సిగరెట్. నా దగ్గర నీకు మొహన్ వెండి. కూల్ డ్రింక్ తెమ్మన్నాను, తెచ్చాను. ఇద్దరు షేర్ చేసుకున్నావా లేదా? బెదరా కూల్ డ్రింక్ తాగుతావండి? వద్దులండి. నా దగ్గర నీకు మొహన్ వెండి తాగబాయి బాబా. తాగా అన్నట్టు ఒక్కబడి నేను అనకుండా నువ్వు తీసుకొచ్చావు. హుషారుగా ఉండదాను. మరి ఇద్దరు షేర్ చేసుకున్నావు లేదా? బెదరా ఒక్కబడి ఎత్తాడు హుషారుగా ఉండదే. ఎట్టండి? 10 వరకు నువ్వు అటువంటి మరి ఆటో పేరు కూడా ఇద్దరు షేర్ చేసుకోవాలి కదా. 122 నా షేర్ ఎంత? 61. అదే నీకు ఇచ్చాను. అర్థమైందా నీకు? పైకి వస్తా బెదరా. వెళ్ళొస్తా లేదా? వెళ్ళొస్తా. ఇదిగో బెదరా నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందయ్యో. ఈ ఆటో అమ్మేసి మన ఇద్దరు షేర్ చేసుకుంటే ఎలాగుంటది? ఇప్పుడు ఏంటే పెద్ద అక్కడ ఏం కనపట్టలేదు? కాయ 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 ఎర్రకాయ చూడక. ఏది? లెఫ్ట్ లో లెఫ్ట్ లో లెఫ్ట్ లో కింద ఏది? కింద ఎదురుకున్నానా? అదే షేర్ కావాలరా నీకు? పవను జ్యోతులు బుచ్చిబాబు 2 ఎకరాలండి. పిల్లలంతా బాగున్నారా? అంతా బాగానండి. అవేళ్ళు ఎకరానికి ఎంత ఇస్తున్నారండి? గవర్నమెంట్ రేటే 1,00,000. 2 లక్షలు ఇస్తే ఎట్లా ఉంటుందండి? వినడానికి చాలా బాగుంటది. ఇప్పిస్తే ఇంకా బాగుంటుందండి. ఎవడ బాబు సొమ్ము రాదు తవ్వుకుపోవడానికి. నా బాబు సొమ్ము కాదు, గవర్నమెంట్ ఇది. ఎవడి బాబుగాడి సొమ్ము కాదు కాబట్టి, గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఎకరానికి ఇంకో 1,00,000 ఇప్పించమనండి. మీ ఎంఆర్ఓ గారికి ఎకరానికో 25,000 ఇస్తాం. ఎక్కడ మీరు మ్యాటర్ పోస్ట్ చేశారు, అక్కడ ఇదే మ్యాటర్ డెలివరీ చేస్తా. ఏంటి? ఆ రైతులు చిన్న లింక్ ఎట్టారండి. ఏంటంట? ఎకరానికి ఇంకో 1,00,000 ఎక్కువ రాస్తే ఇంత అని అప్పు చెప్తారంటండి. ఏంటి అప్ప చెప్పేది? మీకు తెలదు ఏంటండి లంచం. ఇది నా ఫీలింగ్ కాదండి, మరి ఆ రైతుల ఫీలింగ్. వాళ్ళు ఏమన్నారంటే ఏమన్నారు? నాకు తెలుసు సార్, మీరు సార్ ఇలా అలా కాదు సార్, వేరేలా లక్ష్యంలో లా. అసలు మీరు ఒక లక్ష్యంతో పుట్టిన మనిషిని 24 hours న్యాయంగా వర్క్ చేయాలనే లక్ష్యంతో దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని, గ్రామాన్ని మినీ సీఎం లాగా ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ఎంఆర్ఓ అయ్యారు. అందుకనే చచ్చిన 1 రూపాయి కూడా లంచం డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామ్మో, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తా నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయగదు. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. 100 గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి.
ఏయ్, చెప్పరా చెప్పు మళ్ళీ ATM చెప్పండి. దగ్గర ఏం చేస్తున్నాను ATM? చెప్పరా ATM? ఏయ్, చెప్పరా ఏయ్ వదులుతా అనుకున్నావా ఏంటిది? ఏయ్, అది కాదు. రండి మేడం మేడం, నేను నమస్కారం. ఇంట్రాగేట్ చేస్తున్నాను మేడం ఏం జరిగిందో చెప్పండి చెప్పట్లేదు మేడం చెప్పరా ఏంటి సార్ ఆయ్. సార్ ఏం చెప్పు. చెప్పమంటారు సార్ అయ్యో డబ్బుది మేడం డబ్బుది అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా ముచ్చటగా 3 లే మేడం 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా మర్చిపోయా నీ గురించి నీకే తెలవదు రేయ్ నువ్వు బతకడం అవసరమా నేను చంపేస్తా మేడం నీకు దండం పెడతాను నన్నేం చేయకండి నేను నిజంగా మారిపోతాను నా తల్లి మీద ఒట్టు నీ యవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా ఆ? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతది పోస్ట్ మార్టమా వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకు ఎంత సాయం చేశానే మేడం నీకు దండం పెడతాను నన్ను ఏం చేయకండి కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను ఆ? అంటే పక్కూర్లో మకాం పెడతావువే కాదు మేడం కష్టపడి పనిచేస్తాను పోసే గులాబీ నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే మాట్లాడవేంటే ఏం మాట్లాడిందిరా ఆ? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే నన్ను చదివిస్తానన్నావు నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు ఇదేనా గొప్పదనం అంటే మేడం వీడిని చంపేయండి వీడు బతకూడదు వామో ఏదో ఆ టైంలో అలవాటు చొప్పున అబద్ధాలు ఆడేశాను ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను ఫ్లోలో 1,00,000 అంటాం నేను చెప్తే అన్ని నమ్మేటవేనా నార్మల్ నువ్వు చెప్తేనే కదా అది నమ్మింది కరెక్టే మేడం బుద్ధి వచ్చింది మేడం ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు బండారు బాబుకు ఫోన్ కలపరా ఆ. హలో అన్నా నేను అన్న ఇంకా నా చేతుల్లో లేవు లేదన్నా ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట లైన్లో ఉన్నాడు హలో ఏసీపీ దుర్గా హియర్ అయ్యా నేనయ్యా మీ దగ్గర పని మనిషిగా పనిచేస్తాను అవును నువ్వు ఏ చెత్త టీ చేసేవాడురా ఈ చెత్తదా ఏదో రేఖలు చూద్దాం బాగుందిరా చెయ్యి చాలా బాగుందిరా నన్ను ఎదవ్వని తీగలుపు కలుపు కలుపుటే అమ్మా ఈ బెండకాయ వేపుడు కాస్త హై స్వీటీ ఓసారి ఎలా వస్తారా షూర్ తప్పకుండా ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా అవును పెళ్లి రోజు కదా ఏమిటా ఓరు చూపులు ఓడ చూపులు కాదు ఎడం కన్నా అద్దం పగిలితేను తలకా కట్టేంటి తలనొప్పిగా ఉంటేను ఇవాళ జనవరి 16 అయితే ఏంటట మన పెళ్లి రోజు తెలుసు కానీ ఏం లాభం తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎలాసన్ వేసుకొని పడుకోండి మీరెప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను తెలుగు వన్